రైటిక సంధ్యా థియేటర్ కేసులో సినీ హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందింది. అలాగే ఒక పిల్లవాడు కూడా గాయాల పాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లుగా తెలుస్తోంది. బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ హీరో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు అరెస్టు చేశారు. పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందింది. ఒక బాలుడు కూడా గాయాల పాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి సినీ హీరో అల్లు అర్జున్ ను ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి పిటిషన్ వేశారు సినీ హీరో అల్లు అర్జున్. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ అల్లు అర్జున్ పిటిషన్ నమోదు చేశారు. ఇక పుష్ప 2 సినిమా సందర్భంగా తొక్కిసలాట జరిగింది సంధ్యా థియేటర్ వద్ద. సో మొదటి రోజు సినిమా రిలీజ్ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఆ సందర్భంగా ఒక మహిళ తొక్కిసలాటలో మృతి చెందింది. అలాగే ఒక బాలుడు కూడా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే మూవీ టీం కూడా స్పందించారు. అలాగే వాళ్ళకి నష్టపరిహారం కూడా చెల్లిస్తామంటూ కూడా వాళ్ళు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించి సినీ హీరో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసుకి సంబంధించి అల్లు అర్జున్ నిన్ననే హైకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, తొక్కిసలాట సందర్భంగా ఆ కేసుకు సంబంధించి సినీ హీరో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు కదా, డీటెయిల్స్ ఏంటి? ఇది బిగ్ బ్రేకింగ్ గానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పుష్ప 2 రిలీజ్ రోజు అల్లు అర్జున్ తన అనుచరులు కుటుంబ సభ్యులతో సినిమా హాల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అప్పుడు అక్కడ ఫ్యామిలీ, ఒక ముఖ్యంగా 35 ఏళ్ల రేవతి అనే మహిళ తొక్కిసలాట్లో కూడా అక్కడే మృతి చెందింది. తర్వాత ఏకంగా ఒక చిన్నారి ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సో అప్పటి నుంచి కూడా ఈ ఘటన పైన పోలీసులు ఆ ఒక సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయడానికి ఏకంగా లాఠీ చార్జ్ చేయాల్సింది. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎటువంటి పోలీసులు కూడా కనీసం సమాచారం ఇవ్వకుండా, సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసుకోకుండా ఉన్న పలంగా వచ్చేసి అక్కడ తొక్కిసలాటకి కారణమైనటువంటి వారందరూ కూడా పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. ఇదే కేసులో A2గా కూడా అల్లు అర్జున్ ఉన్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ కి నోటీసులు కూడా ఇచ్చారు. నోటీసులకి రిప్లై ఇచ్చిందో లేదా కూడా కన్ఫర్మేషన్ రాలే. కానీ పోలీసులు ఇప్పుడైతే అల్లు అర్జున్ ఇంటి దగ్గరికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అతన్ని అక్కడి నుంచి అదుపులోకి తీసుకొని ఇప్పుడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇదే కేసులో సంధ్యా థియేటర్ ఓనర్ ఆయన కూడా A1 గా ఉన్నాడు కాబట్టి ఆయనతో పాటు మరొక నలుగురిని కూడా ఇప్పటికే చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఈ యొక్క సంఘటనని పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఆ రోజు పోలీసుల మీద కూడా అభిమానులు పెద్ద ఎత్తున కూడా వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తున్నా కూడా తోపులాట ఎక్కువగా జరిగినటువంటి నేపథ్యం పడుతుంది. రాత్రంతా దాదాపు 100 మంది పోలీసులు పెట్టి సిచ్యువేషన్ ని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. సో ఈ నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి పరిణామాల పైన ఇప్పటికే కొన్ని వీడియోలు కూడా తీశారు కాబట్టి పోలీసులు వాటి బేస్ చేసుకుని, దాంతో పాటు ఈ అల్లు అర్జున్ ఎంటర్ అయినప్పుడు జరిగినటువంటి సంఘటన వల్లనే మృతురాలు చనిపోయింది అనేది కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు కాబట్టి దాని దగ్గరగానే కేసు నమోదు చేసి ఇప్పుడు అల్లు అర్జున్ తీసుకెళ్తున్నారు. రైట్, అక్కడ ప్రీమియర్ షోకి సంబంధించి తను ముందుగానే ఇన్ఫార్మ్ చేశాను, ముందుగానే భద్రతకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను, సో నాకు ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి సంబంధం లేదు అనే విధంగా అల్లు అర్జున్ ఆల్రెడీ వివరణ కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు ఏ ఆరోపణలతో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు పోలీసులు? అంటే ఆయన సంధ్యా థియేటర్ యాజమాన్యానికి చెప్పినట్టుగా, కానీ సంధ్యా థియేటర్ యాజమాన్యం వచ్చి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదనేది కూడా మీరు చెప్తున్నారు. అయితే అల్లు అర్జున్ లాంటి మామూలుగా అయితే నాట్ ఓన్లీ అల్లు అర్జున్ కానీ సంధ్యా థియేటర్లో కానీ సుదర్శన్ థియేటర్లో కానీ ఎవరైనా ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా చిత్ర యూనిట్ కానీ సినిమా హీరోలు కానీ ఎవరైనా వచ్చినప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా
లోకల్ గా ఉన్నటువంటి పోలీసులకు అనేది ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంటుంది. సో వాళ్ళు వస్తారు, వాళ్ళకి భద్రత కల్పిస్తారు. దాంతోపాటు ప్రైవేట్ సైన్యం కూడా ఉంటుంది కాబట్టి బౌన్సర్లు వీళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళకి చిత్ర యూనిట్ కానీ ఇతరులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తారు. సో ప్రత్యేకమైనటువంటి భద్రత వాళ్ళు మాత్రం వీళ్ళకి ఏం కాకుండా హీరోయిన్లుగా లోపలికి తీసుకెళ్తారు. కానీ పోలీసులు మాత్రం సామాన్యులకు అంటే అభిమానులకి ఏం కాకుండా అక్కడ భద్రత అనేది కల్పిస్తుంటారు. కానీ అలాంటి సిచ్యువేషన్ మన జరగలేదు. ఎందుకంటే అంత భారీ స్థాయిలో తొక్కిసలాట జరుగుతున్నప్పటికీ కానీ అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ కానీ కనీసం అక్కడ లోపలికి వెళ్ళి వాళ్ళు సినిమాలు చూసారు కానీ చిత్ర యూనిట్ కానీ తర్వాత సంధ్య థియేటర్ యాజమాన్యం కానీ బయట ఏం జరిగింది, ఎందుకు ఇంత తొక్కిసలాట జరిగింది, ఎందుకు ఇంత లాఠీచార్జ్ చేస్తున్నారు ఎందుకు ఒక్కరు కూడా ఆరా తీయలేదు. చాలా నిర్లక్ష్యంగా వాళ్ళు వ్యవహరించినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో దీన్నే పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే చిక్కడపల్లి సిఐ ఏకంగా ఆయనే వచ్చి సిపిఆర్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకంటే బాధితుడికి పిల్లోడికి ఆడ పడిపోయినప్పుడు అతను తన మొత్తం సిబ్బంది అంతా కూడా వచ్చి సిపిఆర్ చేసి అతన్ని బతికించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. వెంటనే వాళ్ళు అక్కడ బేగంపేట ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్లో చేర్చినటువంటి నేపథ్యం పడుతుంది. అప్పటికే రేవతిని బతికించడానికి పోలీసులు కూడా చాలా ప్రయత్నాలు చేశారు. కానీ మార్గ మధ్యలోనే ఆమె మృతి చెందినట్టుగా అప్పుడు చెప్పారు. సో ఈ మొత్తం దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా వైరల్ గా మారింది. ఆ రోజు ఈ అల్లు అర్జున్ రావడం వల్లనే ఈ యొక్క మొత్తం ఎంటైర్ ఇన్సిడెంట్ అంతా జరిగిందనేది కూడా ఆ పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి దీనికి కారకులందరినీ కూడా అప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దాని దగ్గరగానే ఇప్పుడు అల్లు అర్జున్ ని తన స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కోసం అలాగే అరెస్ట్ చూపించడం కోసం ఇప్పుడు ఆయన్ని తీసుకెళ్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. చిక్కడపల్లి పోలీసులు స్టేషన్ లోనే ఆయన విచారిస్తారా లేకపోతే డీసీపీ ఆఫీస్ కు తీసుకొచ్చి ఆయన విచారిస్తారా, ఆయన స్టేట్మెంట్ ని తీసుకుని వదిలేస్తారా ఏంటనేది కూడా మనం కాసేపట్లో ఫుల్ డీటెయిల్స్ అయితే మనకు తెలిసే అవకాశం ఉంది. రైట్ రానా, అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు కదా, సో దానికి సంబంధించి విచారణ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? అయితే నాట్ టు అరెస్ట్ అనేది ఇప్పటికే ఆయనకు వచ్చింది కాబట్టి, కాకపోతే కేసులో విచారణ మాత్రం కంపల్సరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకి హాజరు కావాలనేసి కూడా ఏకంగా హైకోర్టు కూడా డైరెక్షన్ వచ్చింది. సో పోలీసులు ఇప్పుడు వెళ్ళారు కాబట్టి ఆయన విచారణకి తీసుకొస్తున్నారు. సో విత్ భద్రత మీద సో ఆయన ఇవాళ ఎటువంటి చెప్తాడు, ఎందుకంటే కేసులో వాయిదా పడింది కాబట్టి ఆ తుది తీర్పు వచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా పోలీసులు విచారణ చేస్తారు. దర్యాప్తు చేస్తున్న భాగంగానే ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డు చేసుకుంటారు. ఆయన ఏం చెప్తాడు నేను కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు వీడియోలు కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా చూపించి అడిగే అవకాశం ఉంది. కాకపోతే ఈ కేసులో ఏటుగా ఉన్నాడు కాబట్టి ఆయన మాత్రం కంపల్సరీ కూడా మేము అరెస్ట్ చేస్తామనేసి పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే అరెస్టుకు కావాల్సినటువంటి తగినన్ని ఆధారాలు మా వద్ద ఉన్నాయంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అనూహ్యంగా, ఎందుకంటే అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోని అరెస్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అనూహ్యంగా పోలీసులు ఇప్పుడు వచ్చి అల్లు అర్జున్ జూబ్లీస్ లో ఉన్నటువంటి తన నివాసం దగ్గరికి చేరుకున్నారు. 45 దగ్గర ఉన్నటువంటి నివాసానికి చేరుకుని అప్పుడే ఆ ఇంటి దగ్గర అల్లు అరవింద్ గాని వాళ్ళ కుటుంబ సభ్యులు గాని వాళ్ళందరూ ఉన్నారు. సో పోలీసులు అక్కడి నుంచి కూడా తరలించినట్టుగా మనకు తెలుస్తుంది. మార్గ మధ్యలో ఉన్నారు. సో ఆయన్ని ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తారు, ఎక్కడ విచారిస్తారు, ఎక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు అనేది కూడా ఒక ఆసక్తికరమైన పరిణామం. అది కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే పుష్ప 2 తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. వాహనంలో అల్లు అరవింద్ దిగుతున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. అల్లు అర్జున్ అలాగే అల్లు అరవింద్ పోలీస్ వాహనం ఎక్కుతున్న దృశ్యాలు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒక మహిళ అలాగే వాళ్ళ కుమారుడు గాయపడ్డారు. మహిళ మృతి చెందింది. మహిళ మృతి చెందిన ఘటనకు సంబంధించి ప్రస్తుతం పుష్ప 2 సినీ హీరో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఈ కేసుకు సంబంధించి ఆయన ముందస్తుగానే హైకోర్టును ఆశ్రయించారు కేసు కొట్టేయాలంటూ కూడా. సో దానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో వాహనం చుట్టూ కూడా ఎస్కార్ట్ ఉన్నారు. అలాగే పోలీసులు అల్లు అర్జున్ ని ఆయనతో పాటు అల్లు అరవింద్ కూడా పోలీస్ వాహనంలో ఎక్కించి తరలిస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. నా కాఫీ సార్ మీరు ఏం ఆర్డర్ చేస్తారు? ఏం ఆర్డర్ చేయలేదు. ఎందుకంటే అర్థం మార్చుకుంటారు. అంటే బయట ఒక మనిషి పంపించమంటే సార్ నాకు తీసుకెళ్తాం తప్పలేదు, వెహికల్ తప్పలేదు కాదు.
దాంట్లో అది బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి వెళ్ళిపోతాం సిస్టర్ స్కూల్ నుంచి వాళ్ళని చేశారు. అది ఇది మీకు తప్పకుండా నేను చెప్తున్నా, ఇది మంచి విషయం కాదు. ఇక ఈ మధ్య కాలంలో ఒక సినిమాకి ఒక సినీ హీరోకి ఇంత క్రేజ్ చూసింది మేబీ ఇదే మొదటిసారి కావచ్చు. అయితే ఒక సినిమాకి సంబంధించి ప్రీమియర్ షో జరిగిన నేపథ్యంలో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒక మహిళ అలాగే ఒక బాలుడు గాయపడ్డాడు. మహిళ చికిత్స అనంతరం మృతి చెందింది. ఈ మహిళ మృతి చెందిన కేసుకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. సో ఆయన ఇంటి వద్దకే చిక్కడపల్లి పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. అరెస్ట్ నేపథ్యంలో అక్కడ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి అలాగే అల్లు అరవింద్ కూడా మనం బిగ్ టీవీ దృశ్యాల్లో చూడొచ్చు. సో ఇద్దరిని కూడా పోలీసు వాహనంలో ఎక్కించి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నట్లుగా కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒక మహిళ గాయపడింది, ఒక బాలుడు కూడా గాయపడ్డారు. తర్వాత మహిళ గాయపడిన తర్వాత చికిత్స తీసుకుంటూ ఆ మహిళ మృతి చెందింది. దీనికి సంబంధించి ఇప్పటికే పుష్ప 2 టీమ్ సుకుమార్ డైరెక్టర్ అలాగే హీరో అల్లు అర్జున్ కూడా స్పందించారు. ఆ కుటుంబానికి సంబంధించి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. ఆ బాలుడికి చదువుకు అయ్యే ఖర్చులు కూడా వాళ్ళు భరిస్తామంటూ పుష్ప టీం ఇప్పటికే ఇదివరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో మహిళ మృతి చెందిన ఘటనకు సంబంధించి ప్రస్తుతం సినీ హీరో అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ ఇదివరకే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, చెప్పండి, ప్రస్తుతం బిగ్ బ్రేకింగ్ గా చెప్పుకోవచ్చు, సినీ హీరో అల్లు అర్జున్ ఒక తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన మహిళ కేసుకు సంబంధించి సినీ హీరోని అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంది? ఈ కేసును అసలు ఏ విధంగా చూడాలి? బహుశా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, సినిమా ఇండస్ట్రీ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ కేసులు. అంటే తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ మీద కేసు నమోదైందన్న విషయం తెలుసు, కానీ ఏకంగా అరెస్టుల వరకు ఉంటాయి పరిణామాలు అన్న విషయాన్ని బహుశా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యాన్స్ కానీ సినిమా ఇండస్ట్రీ కానీ ఎక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు భారతదేశ హిస్టరీలో పుష్ప 2 సినిమా అనేది రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమా. అందులోనూ ఇదే పుష్ప సినిమాకి సంబంధించి జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్కు అవార్డు కూడా దక్కిన నేపథ్యంలో పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్లోకి ఆయన అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు వెళ్ళిన సందర్భంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవటం, తన భర్త 2 పిల్లలతో కలిసి అల్లు అర్జున్ సినిమా చూసేందుకు వచ్చిన రేవతి ఆ తొక్కిసలాటలో చనిపోయారు. ఆమె బిడ్డ కొడుకు ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు. ఆయన కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. గత వారం రోజుల పై నుంచి కూడా ఆయన మృత్యువుతో పోరాడుతూ ఉన్నాడు ఆ చిన్నారి బాబు. భర్త పాప మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. సో దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఒకటి, సరైన సెక్యూరిటీ ఏర్పాటు చేయకపోవటం, తొక్కిసలాట జరగకుండా ముందస్తుగా అప్రమత్తం చేయకపోవడం, ఇంతమంది జనాలు వస్తారన్న విషయాన్ని పోలీసులకు సమాచారం కూడా ఇవ్వకపోవడం లాంటి కారణాలతో సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని కూడా పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఇదే కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో కూడా ఉన్నారు. సో ఇదే కేసులో నిందితుడిగా, అంటే దీనికి తొక్కిసలాటకు మూల కారణం అల్లు అర్జున్ రావటం వల్ల వస్తున్న సమాచారం పోలీసులకు ముందస్తుగా ఇవ్వకపోవటం, సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవటం, సో మాబు పెద్ద ఎత్తున గ్యాదర్ అవుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమీ లేకుండానే అల్లు అర్జున్ అక్కడికి రావటం వల్ల ఈ తొక్కిసలాట జరిగి ఒక ప్రాణం పోయిందన్న కారణంతో అల్లు అర్జున్ మీద కూడా ఈ కేసు నమోదు చేయడం అనేది జరిగింది. సో ఈ కేసులో ఒకవేళ పోలీసులు సిఆర్పిసి 41 కింద నోటీసులు ఇచ్చి పిలిపించి కోచింగ్ చేసి స్టేషన్ బెయిల్ ఇస్తారేమో అనుకున్నారు మొదట, కానీ అది ఒక మనిషి ప్రాణం పోవటం, దాన్ని ఇటు ప్రజా హక్కుల సంఘాలు కావచ్చు వాళ్ళందరూ కూడా తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. చట్టాలు సామాన్యుడికి ఒకలాగా, ఈ సినిమా హీరో అయితే ఇంకోలా ఉంటాయంటూ
ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇదే కేసులో వేరే ఒకళ్ళు అయితే ఒక ప్రాణాన్ని పోవటానికి కారణమైన వ్యక్తిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు. సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేసిన పోలీసులు హీరోని ఎందుకు అరెస్ట్ చేయట్లేదంటూ ఎంటైర్ సొసైటీ క్వశ్చన్ చేస్తున్న సందర్భంలో అది హీరోకైనా, అది జాతీయ ఉత్తమ నటుడైనా, ఒక ఎంత పెద్ద స్టార్ అయినా, సామాన్యుడైనా అందరికీ కూడా చట్టాలు ఒకటేనంటూ ఇప్పుడు తెలంగాణ పోలీసులు, పర్టికులర్గా హైదరాబాద్ పోలీసులు ఈ అరెస్టు ద్వారా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే ఎవరికి కూడా సమాచారం లేదు, నిజానికి ఎక్కడా లీకులు కూడా లేవు. నేరుగా అల్లు అర్జున్ ఇంటికి, ఏదైతే జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర సమీపంలో ఉన్న అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు, ఒక ఏసీపీ స్థాయి అధికారి సహా పోలీసులందరూ కూడా వచ్చారు. అల్లు అర్జున్ని అరెస్టు చేస్తున్నామని చెప్పారు. అరెస్టు చేస్తున్న సందర్భంలో ఆయన భార్య స్నేహారెడ్డి, పిల్లలు, ఆయన తండ్రి అల్లు అరవింద్ అందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడారు. మాట్లాడిన వెంటనే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, మీరు పోలీస్ స్టేషన్కి రావాలని చెప్పడం, ఇమీడియట్గా అల్లు అర్జున్ కూడా యాక్సెప్ట్ చేయటం. సో అల్లు అర్జున్ని పోలీసు వాహనంలోనే ఎక్కిస్తున్న విజువల్స్ కూడా మీరు ఒకసారి చూడొచ్చు. పక్కన తండ్రి అల్లు అరవింద్ కూడా మనకు దృశ్యాల్లో కనిపిస్తున్నారు. ఆయన ఇంటి లిఫ్ట్లోంచి పోలీసులు తీసుకొచ్చి పోలీసు వాహనంలోనే ఎక్కించి ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అల్లు అర్జున్ తరలిస్తున్న దృశ్యాలన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇదొక విధంగా చెప్పాలంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక షాకింగ్ న్యూస్. బహుశా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ విధంగా ఒక మహిళ మృతి కేసులో, ఒక ప్రాణం పోయిన కేసులో ఒక హీరో అరెస్ట్ అవ్వటం అనేది చాలా అరుదైన సందర్భాలు. గతంలో కూడా సినిమా హీరోల మీద కేసులు నమోదయ్యాయి, కానీ అరెస్ట్ చేసిన సందర్భాలు చాలా తక్కువ అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి పోలీస్ స్టేషన్ వరకు వెళ్తూ ఉంటాయి తప్ప, లేకపోతే యాంటిసిపేటరీ బెయిల్, ముందస్తుగానే బెయిల్ తీసుకున్న సందర్భాలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ విధంగా నేరుగా ఇంటికే వచ్చి ఒక స్టార్ హీరోని, ఒక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన, అల్లు ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక స్టార్